నమస్కారం కంచర్ల మీడియా స్పీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. బాపట్ల జిల్లాలో ఎస్పీపీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు బాపట్ల డీఎస్సీ ఆధ్వర్యంలో పట్టణ సీఐ రాంబాబు నేతృత్వంలో బాపట్ల సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది కార్డన్ సర్చ్ నిర్వహించారు. నేడు తెల్లవారుజామున 4:30కు పట్టణంలోని ప్యాట్సన్పేట జగనన్న కాలనీలో కార్డన్ సర్చ్ జరిగింది. ఈ సందర్భంగా సీఐ రాంబాబు మాట్లాడుతూ 50 మంది సిబ్బంది ఈగల్ టీం సంయుక్తంగా ప్రతి గృహాన్ని పరిశీలించి సరైన వాహన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలకు ఒక ఆటోను సీజ్ చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. మా ఇల్లు ఆక్రమణదారుల నుండి మాకు ప్రాణహాని ఉన్నదని, వారి నుండి మాకు రక్షణ కల్పించాలని బాధితులు కె ధనలక్ష్మి గోపాలకృష్ణ వేడుకున్నారు. గుంటూరు నగరంలోని జేకేసీ మెయిన్ రోడ్లో గల కృపానిలయం వాసుల మీడియాతో మాట్లాడుతూ, మేము వేరే పని నిమిత్తం ఊరికి వెళ్లి 2 రోజులవుతుందని కొమ్మినేని చంద్రశేఖర్, శ్రీనివాసరావు, సరోజబాబు వల్ల మాకు, మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పోలీసులు మాకు రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని కోరారు. విజయనగరం నియోజకవర్గానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు కాబడిన 3,13,878 విలువ గల చెక్కులను ఈ రోజు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ మాకు ఆర్థిక సహాయం అందించారని, ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. రాజకీయ నాయకుడి ప్రజల పట్ల ఉండే బాధ్యతకు భౌగోళిక దూరాలు అడ్డు కావని నిరూపించారు. విజయనగరం లోక్సభ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ప్రస్తుతం పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా ఉన్న అయినప్పటికీ ఆనవాయితీగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని టెక్నాలజీని వాడుకుంటూ సుదూర తీరాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమయ్యారు. ఈ వినూత్న డిజిటల్ ప్రజా దర్బార్లో భాగంగా ఎంపీ ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. అన్నమయ్య జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా జిల్లా ఎస్సీ ధీరజ్ కనుబల్లి ఆదేశాల మేరకు మదనపల్లిలో ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీ అత్యంత ఉత్సాహంగా జరిగింది. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి బీసెంట్ సర్కిల్ వరకు కోలాహలంగా సాగిన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలను దూరంగా ఉంటూ నిత్య జీవితంలో వ్యాయామం, సైక్లింగ్ వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సందేశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సమయంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ చేపట్టిన 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం జె గుమ్మడం గ్రామంలో విజయోత్సవ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్షేత్రీయులంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ సామాజిక సేవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ముమ్మిడివారం ఎమ్మెల్యే దట్ల బుచ్చిబాబు పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడ గాంధీనగర్లో నిర్వహించిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిబాబు మాట్లాడుతూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. ఆదివారం మధ్యాహ్నం బాపట్ల జిల్లాలోని వేదులపల్లి గ్రామంలో గల ఉచిత కంటి ఆసుపత్రిలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు, బాపట్ల జిల్లా యోగేంద్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ జి ఆంజనేయాచార్యులు రాసిన తన 60 సంవత్సరాల వైద్య సేవల పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశం కోసం, రాష్ట్రం కోసం పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఎంతో విలువైనదని, పవిత్రమైనదని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం చెన్నూరు మండల విద్యాశాఖ అధికారి దిద్దుకుంట గంగిరెడ్డి పదవి విరమణ సందర్భంగా చెన్నూరు మండల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వాసవి పెనుగొండ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ విద్యార్థినులు హాజరు, వసతి గృహ వంటశాల, ప్రభుత్వం అందించిన వంట సామాగ్రి, తాగునీరు సదుపాయం, పారిశుధ్య పరిస్థితులు, హాస్టల్ భవనం రిపేర్లు వంటి అంశాలను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇవి ఈరోజు స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మళ్ళీ వచ్చే అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచర్ల టీవీ.